తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రత్యేక కార్యక్రమం బిగ్ డిబేట్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దర్దాపుగా 3.22 lakhsకు సంబంధించి కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంటే గురువు శిష్యుల్లాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెట్ దర్దాపుగా తెలంగాణ బడ్జెట్ ఏదైతే ఉన్నదో శిష్యు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన బడ్జెట్ కూడా అలాగే సేమ్ అదే మాదిరిగా ఉన్నది. 3.22 ఎక్కడైతే ఉన్నదో లక్షల కోట్లు, ఇక్కడ కూడా అదే సేమ్గా 3.21గా బడ్జెట్ ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అసలు కోతలు ఎలా జరిగాయి, ఏ ఏ పథకాలకు ఎన్నెన్ని కోట్ల రూపాయలు వెచ్చించారు, రాష్ట్ర అభివృద్ధికై రాష్ట్రానికి సంబంధించిన స్వయం ప్రతిపత్తిగా వేదికగా తీసుకోవాలని తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్గా ఉండి పయ్యావుల కేశవ్ ద్వారా ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో దాని మీద పూర్తిగా చర్చించడానికి ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ నిర్ణయించింది. ఈ నిర్ణయించిన నేపథ్యంలోనే ఈరోజు మనతోని మాట్లాడడానికి అనేక మంది మేధావులు ఉన్నారు మనతోటి. అది కాంగ్రెస్ నాయకులే కానివ్వండి, బీజేపీ నాయకులే కానివ్వండి, తెలుగుదేశం నాయకులే కానివ్వండి, లేకపోతే జనసేన నాయకులే కానివ్వండి, సిపిఐఎంకు సంబంధించిన నాయకులే కానివ్వండి. వారికి తోడు ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్గా ఉన్న ప్రొఫెసర్ సుధాకర్ శర్మ గారు కూడా ఈరోజు మనతోని స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ సుధాకర్ శర్మ సార్. అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనం చూసినట్టయితే మనకు జూమ్లో కనబడుతున్నారు ప్రత్యేక విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా విశ్లేషణ చేసి తన విశ్లేషణ ద్వారా ఒక చైతన్యవంత చేయడానికి ప్రయత్నం చేస్తున్న భాగంలోనే మస్తాన్ రావు గారిని మనం చూస్తున్నాము. వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ మస్తాన్ రావు గారు. అలాగే మనం సిపిఐఎం నేత గఫూర్ గారు కూడా మాజీ ఎక్స్ ఎమ్మెల్యే కూడా మనతోటి ఉన్నారు జాయిన్ చేయడానికి. ప్రస్తుతం ఒకసారి మనం మా ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి ప్రొఫెసర్ సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో అందులో 3.22 కోట్ల రూపాయలను బడ్జెట్కు నియమిస్తూ చెప్పారు. దాంట్లో మనం చూసినట్టయితే ఎక్స్పెండిచర్కు 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఎక్స్పెండిచర్ చూపెట్టడం జరిగింది. దీని మీద పూర్తిగా మీరు ఎలా విశ్లేషిస్తారు, దీన్ని ఎలా స్పందిస్తారు సార్? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే మనం చూసాం కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ను శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ వివిధ రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ రూపకల్పనలు ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్కు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం సినేరియో ఉందనే మనం చెప్పుకోవాలి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 తర్వాత మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రజల యొక్క అభిమతంతో పాలనను చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో అద్భుతమైనటువంటి ఒక రూపకల్పనతో హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చేటువంటి ఒక నమ్మకంతో, అలాగే రాష్ట్రంలో ఏర్పడినటువంటి అనేక విధాలైనటువంటి సమస్యలకు ఇది ఒక అన్నిటినీ నెరవేర్చేటువంటి మార్గంగా, మార్గదర్శకంగా, అలాగే ఒక క్యాటలిస్ట్ ఫర్ చేంజ్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ విధమైనటువంటి ఒక బడ్జెట్ను ప్రవేశపెట్టాము అనేటువంటి నేపథ్యం మనం చూసాము. ఈరోజు పయ్యావుల కేశవ్ గారు ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అలాగే అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టారు. ఈ విధంగా 2 బడ్జెట్స్ కూడా ఈరోజు ప్రవేశపెట్టారు. అక్కడ టోటల్ అవుట్లే చూస్తే ఇట్ ఈస్ 3.2 lakh
crores. మరి ముందు కేటాయింపులు అలాగే వివిధ పథకాలకు ఉన్నటువంటి అలొకేషన్స్ అపోర్షన్మెంట్ మనం చూసే ముందు అసలు ఈ బడ్జెట్ అనేటువంటి రూపకల్పన వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఎందువల్ల అంటే ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ని ప్రవేశపెట్టారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళకున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది ఎంత మేరకు నెరవేరింది ఆ సక్సీడింగ్ ఇయర్స్లో అనేది మనం ఆలోచన చేస్తే మనకు ఈ బడ్జెట్ రూపొందించేటప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి ఎంతూజియాజం తర్వాత అలొకేషన్స్లో అది రియాలిటీగా మారుతోందా అనే విషయంలో చాలా ఆలోచనలు అలాగే సెకండ్ థాట్స్ అంటాం కదా, అవి వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మన టీవీ యొక్క ఆహ్వానం మేరకు పెద్దలందరూ వచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ అండ్ ఇన్సైట్స్తో ఈ ప్రోగ్రామ్ను ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఇంకొక విషయం ఏంటంటే శర్మ గారు కూడా ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ అయినట్టు శర్మ గారు కూడా మనతో జాయిన్ అయిపోతారు మరి కొద్దిసేపట్లో. అలాగే సురేష్ గారు చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో వారు కూడా జాయిన్ అయిపోతారు. అలాగే రాయలసీమ మేధావుల ఫోరం సంబంధించిన పురుషోత్తం గారు కూడా జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం మనం గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ఏదైతే మన సుధాకర్ శర్మ గారు చెప్పినట్టుగా అంటే గతంలో ఎప్పుడైతే రాష్ట్రాలు విభజన తర్వాత ప్రవేశపెట్టడంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు, బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టారు. తర్వాత ఇప్పుడు మళ్ళొకసారి మన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మళ్ళీ జరుగుతుంది. అంటే మాటల గారిడి బడ్జెట్ అందామా, లేకపోతే దానికి లెక్కల గారిడి బడ్జెట్ అందామా, లేకుంటే ఏదైతే ఉన్నదో వాస్తవానికి బడ్జెట్లు కేటాయించిన తర్వాత దానికి సంబంధించిన ఉపయోగిస్తున్నారా, లేక కేవలం మీరు చెప్తూ ఉండండి మేము వినడానికి మంచిగా ఉన్నది మీరు చెప్పడానికి మంచిగా ఉన్నట్టుగా బడ్జెట్ను భావించుకుందామా? ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? జమీల్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఏ వండర్ఫుల్ బడ్జెట్ అని చెప్పడానికి ఏం లేదు దీంట్లో. అయితే ఒక ప్రయత్నము కనపడుతుంది. డబ్బు లేకపోయినా అన్ని రంగాలకు మేము దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నాము అనేటువంటి పద్ధతిలో ప్రజల్లో తమ ప్రచారం చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు 3,22,000 పైచిలుకు కోట్లతో బడ్జెట్ పెట్టినారండి. ఇందులో 79,900 పైచిలుకు కోట్లు ద్రవ్యలోటు ఉంది. అంటే డబ్బులు లేవు. డబ్బులు లేకుండా లెక్కలు చెప్తున్నారు. డబ్బులు లేకుండా లెక్కలు చెప్పడం అంటే ఏమిటి? ఖర్చన్నా తగ్గించాలా లేదా ఇంకెక్కడన్నా అప్పులని తీసుకొని రావాలా? ఆర్థిక మంత్రి ఏమన్నాడు? మొత్తం భారతదేశంలో అప్పు పుట్టినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఆర్థిక మంత్రి చెప్పింది, నా మాట కాదు. ఆర్థిక మంత్రి గారు చెప్పారు, భారతదేశంలో మన క్రెడిబిలిటీ లేదు, మనకెవడో అప్పించేవాళ్ళు లేరు. అప్పుడేమిటి? అప్పు రాదు. అప్పు రాదు అంటే ఈ కేటాయింపుల్లో కోతలు పడతాయి. అంతే కదా జరిగేది. కాబట్టి నా పాయింట్ ఏంటంటే లేనిది ఉన్నట్లుగా చూపించుకోవడం కంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకుంటే ఇంకా బాగుండేది. ఉండేటువంటి దాంట్లో ఏ ప్రయారిటీస్ ఉన్నాయి వాళ్ళకు, ఏ ప్రయారిటీస్ రీత్యా ఖర్చు పెడుతున్నామో అని చెప్పుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మొత్తం క్యాపిటల్ అలొకేషన్ చూస్తే మనం 40,000 కోట్లు, 3,22,000 కోట్లు. మూలధన పెట్టుబడి, మూలధన ఖర్చు ఎంత అంటే 40,000 కోట్లు. అంటే ఆర్థిక మంత్రి గారు చెప్పారు, నేను చెప్పడం కాదు, ఆయనే ఉపన్యాసాలు చెప్పింది ఏంటంటే మూలధన పెట్టుబడి పెరిగితే తప్ప, మూలధనాన్ని ఖర్చు పెడితే తప్ప, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగితే తప్ప ఆర్థిక పరిస్థితి బాగుపడదు. దానికి ఆయన రైతు ఉదాహరణ చెప్పాడు. రైతు భూమి కొంటే అది మూలధనమే, రైతు ఒక బోర్ వేసుకుంటే మూలధనమే, దానికి అవసరమైనటువంటి డెవలప్మెంట్ చేసుకుంటే మూలధనమే. అది అయితేనే మనకు రెవెన్యూ వస్తుంది అని. మరి కానీ ఖర్చు పెట్టింది ఏమిటి వీళ్ళు? మరి రాష్ట్రాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రాన్ని మూలధనం పెట్టింది ఏం లేదు, 40,000 కోట్లు. ఇప్పుడు రెండవది చూడండి జమీల్ గారు, ఇరిగేషన్ బడ్జెట్ మొత్తం కలుపుకుంటే మూలధనంలో ప్రధానంగా ఏమిటంటే ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, ఇవి రెండు డెవలప్ అయితేనే ఆదాయం పెరిగేది రాష్ట్రానికి. ఎగ్జాక్ట్లీ. అగ్రికల్చర్ మీద చాలా ఉపన్యాసాలు చెప్పారు. తర్వాత ఇరిగేషన్ మీద, ఇరిగేషన్ అలొకేషన్ 18,000 కోట్లు, 7,000 కోట్లు మన పోలవరం కోసం ఖర్చు పెడతాము అన్నారు. 6,700 కోట్లు.
అంటే మిగతా ఇరిగేషన్ బడ్జెట్ అంతా కలిపితే ఎంత 11,000 పైచిలకు కోట్లు. ఆయనే చెప్పింది ఏమిటి, ఆర్థిక మంత్రి ఉపన్యాసం చెప్పింది ఏమిటంటే పెండింగ్ బిల్సే ఇరిగేషన్ లో 10,000 కోట్లు ఉన్నాయి. 11,000 కోట్లు 10,000 కోట్లు పెండింగ్ బిల్స్ తీసేసి ఎంత ఉంటుందండి? అంటే రాష్ట్రానికి ఇరిగేషన్ ఖర్చు పెడుతున్నట్లా? లేదు. అంటే ఒక పోలవరం తప్ప మిగతా దానికి డబ్బులు లేవని చెప్తున్నారు. ఆ రకంగా ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి అలొకేషన్స్ అన్ని తీసుకుంటే అది అంకెల గారడీ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడే ప్రభుత్వాన్ని మీరు అది చేయలేదు ఇది చేయలేదు కూడా తిట్టలేము, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఫస్ట్ ఇయర్ బడ్జెట్ ఇప్పుడే పెడుతున్నారు వీళ్ళు. అందుకోసం ఏమైనప్పటికీ ఈ బడ్జెట్లో లోపాలు ఉన్నాయి, సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ను నిర్లక్ష్యం చేశారు, పోయినసారి నిర్లక్ష్యం చేశారు, ఈసారి నిర్లక్ష్యం చేశారు. ఇండస్ట్రీస్ కు కేటాయింపులు పెద్దగా లేవు, R&B కొంత కేటాయింపులు ఉన్నాయి. మరి కొత్త రోడ్లు ఏమో ప్రైవేటు పార్టిసిపేషన్తో వేస్తామంటున్నారు. అట్లాగే మిగతా మూలధన వ్యయానికి సంబంధించినంత వరకు పెద్దగా అలొకేషన్స్ లేవు రాష్ట్రంలో. అందుకోసం కేవలం ఇచ్చిన హామీలు అమలు జరుపుకునేటువంటి దాంట్లో కొంత ప్రయత్నం చేశారు. తల్లికి వందనం, ఎందుకంటే తీవ్రమైన విమర్శలు వచ్చినాయి కాబట్టి తల్లికి వందనం ఈ సంవత్సరంలో మొదలు పెడతామని చెప్పారు. ఈ ఎడ్యుకేషన్ ఇష్యూస్ స్టార్ట్ అయిన తర్వాత మేము ఇస్తామని చెప్తున్నారు. అయితే పిల్లలందరికీ ఇస్తారా వాళ్ళు చెప్పిన పద్ధతిలో? అది ఏమిటి ఆ అలొకేషన్ చూస్తే 6,000 పైచిలకు కోట్లు ఏదో కేటాయించారు. ఇది చూడాలా అది సరిపోతుందా లేదా ఏమిటి అనేది. అట్లాగే అగ్రికల్చర్ లో కూడా ఒక కొట్టొచ్చినటువంటి బలహీనత ఏంటంటే 48,000 కోట్లు కేటాయించినట్టు కనపడింది. కానీ దాంట్లో యాక్చువల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 13,000 కోట్లు ఏదో కేటాయించారు. దీంట్లో కూడా మీరు కనుక గమనిస్తే రైతుకి ఏమండి ఈరోజు కావాల్సింది? రైతుకు సపోర్ట్ ప్రైస్ కావాలండి. ఈరోజు రైతు క్రైసిస్ లో ఉండడానికి ఉపన్యాసం ఏమో చెప్పే దాంట్లో మన అగ్రికల్చర్ సైంటిస్ట్ యొక్క ఉపన్యాసం చెప్పారు. కానీ కేటాయింపులకు వచ్చేపాటికి ధరల స్థిరీకరణ నిధి 300 కోట్లు కేటాయిస్తా ఉన్నారు. ఏ మూలకండి 300 కోట్లు ఎట్లా సరిపోతుంది? కాబట్టి ధరలు స్థిరీకరించాలా, రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో కనుక పనిచేసింటే ఇంతకంటే మెరుగ్గా బడ్జెట్ చేయగలిగి ఉండేవాళ్ళు. అది చేయలేకపోయినారు, ఆ కాన్సెప్ట్ లేదు. కౌలు రైతులకు మంచి మాట చెప్పారు, కొత్త చట్టం తీసుకొస్తారు. మరి కొత్త చట్టం అప్పుడు మాట్లాడుకోవచ్చు మనం. కౌలు రైతుకు మాత్రం చాలా సపోర్ట్ అవసరం ఉంది. ఎందుకంటే యాక్చువల్ రైతు వ్యవసాయం ఇప్పుడు కౌలు రైతే ప్రధాన పాత్రధారి. ఆ కౌలు రైతులకు గ్యారెంటీ లేదు. ఎంతసేపు ఉన్న భూ యజమానులు మొత్తం గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు కానీ ఈ భరోసాలు కానీ అన్ని వాళ్ళే కొట్టేస్తున్నారు. అందుకోసం కౌలు రైతుకు మేము 20,000 ఇస్తామన్నారు. అయితే ఇప్పుడుండేటువంటి పద్ధతిలో విధి విధానాలు లేవు, కొత్తగా చట్టం తీసుకొని వస్తామన్నారు. అది ఏం చేస్తారో చూడాలి. కౌలు రైతుకు రక్షణ కల్పించాలి. ధరల స్థిరీకరణ ఇది సరిపోదు. రైతుల నుంచి అవసరమైతే ప్రభుత్వం మార్కెట్లో చొరబడి వాళ్ళ గ్యారెంటీ ఇచ్చేటువంటి పద్ధతిలో ఉంటేనే రైతులు బాగుపడతారు. ఇంకొక అంశం, ముఖ్యమైన అంశం జమీల్ గారు, ఇందులో పెద్ద బలహీనత ఏంటంటే వర్కింగ్ క్లాస్ గురించి ఒక్క మాట చెప్పలేదండి. కార్మిక రంగాన్ని గురించి చెప్పిందంతా చంద్రన బీమా గురించి చెప్పారు. చంద్రన బీమా గురించి కాదండి. రాష్ట్రంలో 50 లక్షల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? వాళ్ళ యొక్క సంక్షేమం ఏమిటి? అట్లాగే కార్మిక రంగానికి సంబంధించినటువంటి అలొకేషన్స్ ఏమీ ఇవ్వకుండా కార్మిక రంగం నాశనం అయిపోయింది. ఇప్పుడు మరి 50 లక్షల మంది కార్మికులు మీరు పట్టించుకోకపోతే 10 లక్షల మంది సుమారుగా ఉన్నారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్. వాళ్ళ గురించి పట్టించుకోకపోతే ఇంత వీసం ఇచ్చేసినారు, ఏదో అంగన్వాడీ గ్రాడ్యుయేట్ ఇచ్చినామని పెద్దగా చెప్పుకుంటారు తప్ప కార్మిక రంగానికి సంబంధించి నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని పరిణామాలు మాత్రం వాళ్ళకు తప్పనిసరిగా అనుభవిస్తారు. పెద్ద ఎత్తున అసంతృప్తి మాత్రం ఉద్యోగుల్లో, కార్మికుల్లో, ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ దాంట్లో చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఆ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఏది ఏమైనప్పటికీ బడ్జెట్లో ఒక ప్రయత్నం ఏంటంటే తల్లికి వందనము, ఆ తర్వాత రైతులకు 20,000 రూపాయలు ఇచ్చేది ఇటువంటి చెప్పారు. అట్లాగే ఆ బస్సులకు సంబంధించి ఒక కమిటీ వేసి ఆలోచిస్తామన్నారు. ఇటువంటివి సూపర్ 6 లో కొంత ప్రయత్నం తప్ప ఇక ఘనంగా చెప్పుకోవడానికి కూడా, ఎందుకంటే ఆల్రెడీ అప్పులు చేస్తున్నారు. రెండవది ఏమిటంటే ఒక పెద్ద బలహీనత ఉందండి ఈ గవర్నమెంట్ కాన్సెప్ట్ లోనే. అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అంటారు. 6,000 కోట్లు కేటాయించారు. ఎవరు 6,000 కోట్లు ఎవరు ఇవ్వండి? 6,000 కోట్లు అమరావతి డబ్బులా? రాష్ట్రం డబ్బులు కదా. అట్లాగే మీరు అప్పులు తీసుకుని వస్తున్నారు.
వరల్డ్ బ్యాంక్ నుంచి ఇంకో చోటు నుంచి అమరావతి కోసం ఆ అప్పులన్నీ ఎవరు కట్టాలండి? రాష్ట్రం మీద కట్టాల్సింది. అట్లాగే ఇప్పుడు హైదరాబాద్ తో పోలుస్తున్నారండి. ఆయన ఉపన్యాసంలో చెప్పాడు, ఎవరు, పయ్యావుల కేశవ్, హైదరాబాద్ ఎట్లయితే రాష్ట్రం మొత్తం తెలంగాణకు ఆదాయ వనరుగా ఉందో అట్లా అమరావతి అవుతుంది. అసలు సిగ్గుందా ఇలా చెప్పడానికి? అమరావతి ఒక పల్లెటూరు. ఇప్పుడు అది ఎప్పుడు డెవలప్ కావాలా? ఎప్పుడు రాష్ట్రానికి అది వెలుగు ఇవ్వాలా? మీరు ఏదో పులిని చూసి నక్కవాద పెట్టుకున్నట్లు ఎందుకు ఊహించుకుంటారో? ఇవన్నీ కూడా ఈ ఊహాగానాల్లో, ఫ్యాంటసీల్లో తీరదప్ప వాస్తవ లోకంలో మాత్రం లేరు. అందుకోసం అమరావతి పోలవరమే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుంటే అది ఇంకా మెరుగ్గా ఉండేది. రైట్, ఓకే సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, ఈరోజు కొన్ని విషయాలలో మాత్రం చాలా బ్రహ్మాండంగా ఏదైతే మనం విన్నామో, మనకు సంబంధించిన ఇప్పుడు మన మిత్రుడు గఫూర్ గారు చెప్పారు, కార్మిక లోకానికి మాత్రం తీవ్రమైన అన్యాయం జరిగింది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి సంబంధించిన ఒక మాట కూడా మాట్లాడలేదు. ఒకవైపు విశాఖకు సంబంధించిన ఇంత పెద్ద ఉద్యమం చేయడానికి వాళ్ళు సంసిద్ధమైన సమయంలోనే వారిని ఏదైతే అన్యాయం చేశారో, వాళ్ళు ఏదైతే ఒక సమ్మెలో పెట్టదన్నో, ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయానికి సైతం ఏదైతే చెప్పుకుంటూ పోతుంటే వ్యవసాయానికి సైతం అన్యాయం జరిగినట్టుగా, అలాగే దీపం పథకం కింద ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్పారో, యాక్చువల్లీ అక్కడ జరగాల్సింది ఏంటంటే 55 lakhs ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, దానికి సంబంధించిన కేవలం 90 lakhs మాత్రమే వాళ్ళు గుర్తించారు. 90 lakhs ఇస్తారన్నారు. అందులో కూడా నియర్లీ అబౌట్ 4,000 crores మనకు రావాల్సి ఉండగా కేవలం 2,601 కోటి మాత్రమే, అంటే దాంట్లో కూడా దాదాపుగా 1,400 కోత విధించారు. ఈ విషయాలపై ఈ కోతలు విధించడంతో ఏదైతే అక్కడ యాక్సెస్ ఉన్నదో దాన్ని డిడక్షన్ చేసి ఇక్కడ కోతలు విధించడంతో అది సరిసమానంగానే అవపడుతుంది. కోతలు విధించారు. యాక్చువల్లీ ద పర్సన్స్ ఆర్ 1,55,000, బట్ దే హ్యావ్ సెడ్ దట్ ఓన్లీ 90 lakhs ఓన్లీ హు ఆర్ రియల్లీ నీడెడ్. సో దీని విషయంపై మీరు ఎలా చర్చిస్తారండి? నమస్తే అండి అందరికీ, సైడ్ వీక్షకులకు, ప్యానల్లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ లో ఏదైతే కేటాయింపులు జరుగుతుందో ఘనంగా ప్రకటిస్తున్నారో బడ్జెట్ సమావేశాల సందర్భంగా. సార్ ఒక్క నిమిషం సార్, జస్ట్ మీ ఆడియో సరైన రావట్లేదు, మీరు ఈ ఇయర్ ఫోన్స్ తీసేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడితే బాగుంటుందేమో సార్, ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. Yes sir, go ahead. Sir, yes exactly right, okay, go ahead. ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? లేదు సార్, ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది, మాట్లాడండి సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే బడ్జెట్లు ప్రవేశపెడతా ఉంటాయో బడ్జెట్ సమావేశాల సందర్భంగా అవన్నీ కూడా ఒక తంతుగా మారుతున్న పరిస్థితి. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏదైతే అలొకేషన్స్ చూపిస్తున్నారో అవి సంవత్సరం చివరికి వచ్చేసరికి కనుక ఒక్కసారి పోల్చుకుంటే ఇది తేడా కనిపిస్తా ఉన్నాయి. కేటాయింపులేమో ఘనంగా కనిపిస్తా ఉంటాయి, ఖర్చు పెట్టే చూస్తేనేమో ఆ మేరకు ఉండవు. అవి గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతా ఉన్న పరిస్థితి. ఇంకా ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే ఆర్థిక మంత్రి గారు కానీ గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా మనకి ఒకటి మెంటల్ గా ప్రిపేర్ చేశారు అందరినీ కూడా. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 9,75,000 చేరుకున్నాయి కాబట్టి మన ఆర్థిక పరిస్థితి దినదన గండం 100 అన్నట్టుగా ఉంది. కాబట్టి అప్పులు అంటే పరపతి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని ఇందాక ఆర్థిక మంత్రి గారు చెప్పడం అనేది, అంటే ఇది ఎలా కనిపిస్తా ఉందంటే ఇవన్నీ తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల కుప్పగా మార్చారు. ఆ అప్పుల కుప్పని మేము సంపద సృష్టించే రాష్ట్రంగా దిశగా తీసుకెళ్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు ప్రభుత్వం చేసిన పరిస్థితి మనం ఇక్కడ చూసాం. సో ఆ దిశగా అంటే బడ్జెట్ కేటాయింపులు ఇప్పుడు మామూలుగా మనం ఘనంగా చెప్పడం ఏంటంటే మొత్తం 3,22,000 కోట్ల రూపాయల మేర బడ్జెట్ ప్రవేశపెడితే దానిలో 40,000 కోట్లు 40,635 మూలధన వ్యయంగా చూపించారు. రెవెన్యూ రేటు 33,000. ఇందాక గబ్బూర్ గారు కూడా చెప్పారు. ద్రవ్య లోటు వచ్చేసి 79,000. ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ఇవి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ గా ఉంటాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ తలరాతలు ఎంతగా మారుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, గత ప్రభుత్వం కేవలం సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధిని దూరం చేసిన పరిస్థితి.
మేము ఆ రెండింటిని 2 కళ్ళుగా, అటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమాన్ని కానీ 2 కళ్ళుగా తీసుకెళ్తామన్నారు. అలా తీసుకెళ్తామన్న వీళ్ళు వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలకు సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ పోయిన సంవత్సరం కేవలం ఒక పథకాన్ని మాత్రమే, అది కూడా గ్యాస్ సిలిండర్లు దానికి సంబంధించి మాత్రమే శ్రీకారం చుట్టారు. మిగతా ఏదైతే సూపర్ 6 హామీల్లో 6 హామీలు ఉన్నాయో 5 హామీలు అమలు స్టార్టే చేయలేదు అసలు. ఈ బడ్జెట్ నుంచి మొత్తం స్టార్ట్ చేస్తారనేది అందరూ ఎదురు చూసిన పరిస్థితి. సో దీనిలో కూడా ఏం చెప్పారు, ఇప్పుడు తల్లికి వందనం అనేది అందరికి ఇస్తామన్నారు. దానికి కూడా మనకి ఒక్కసారి మనం బడ్జెట్ కనుక చూసినట్లయితే తల్లికి వందనానికి మొత్తం 12,000 కోట్ల రూపాయలుగా బడ్జెట్ అవసరమైంది అనేది లెక్కలు తెలుస్తున్నాయి. ఎట్లా అంటే గతంలో ఒక విద్యార్థికి మాత్రమే ఇచ్చేవాడు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు 15,000 చొప్పున ఇయర్లీ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసిన. దానికి మనం కేవలం ఈ ఇయర్ లో స్టార్ట్ చేస్తున్నప్పటికీ కూడా కేవలం 8,276 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. సో ఇక్కడే ఒక దగ్గర 4,000 కోట్ల రూపాయల దగ్గర కేటాయింపులు తక్కువ చేసి ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తాం. ఇంకోటి ఇప్పుడు ఏదైతే మనకి ఆల్రెడీ వచ్చిన రాగానే ప్రారంభించిన ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించిన కూడా మొత్తం 1,55,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిసారు. దానికి ఇప్పుడు 90 లక్షలు కుదిరిందని చెప్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు మేము ఆల్రెడీ డిపాజిట్ చేశాము, ఎటువంటి ఇబ్బంది లేదు, ఆల్రెడీ ఒక సిలిండర్ ఇచ్చాము, ఇంకో సిలిండర్ అన్నారు. అంటే యాక్చువల్ గా 1 ఇయర్ లో చూస్తే 2 సిలిండర్లు ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 2 సిలిండర్లకి కేటాయింపులు కూడా ఇక్కడ తక్కువగా కనిపిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూసాం. మరోవైపు వీళ్ళు చెప్పింది మాత్రం 3 సిలిండర్లు ఇస్తారని చెప్పారు కదా. కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ అది ఒక రకంగా చాలా ఇబ్బందులు పాలు. పక్కన ఆటో డ్రైవర్ లాంటి వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఉపాధి గడ్డి కొడతా ఉంది. మరోవైపు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి ఏదైతే అప్పులు మిగులుస్తా ఉందో ఫ్రీ బస్సు పథకం అనేది దానికి సంబంధించి సింగిల్ ఎంపీ కూడా ఈ బడ్జెట్ కేటాయింపులో మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే మనము పరిశ్రమలు మౌలిక సదుపాయాలు విభజన అనంతరం పరిశ్రమలో అందరూ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వెళ్ళిపోతా ఉన్నారు. మేము పరిశ్రమకు తెస్తా ఉన్నాం అని చెప్పేసి మన ఘనంగా ప్రభుత్వం ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. దానికి చూస్తే మనం పరిశ్రమలు వాణిజ్య శాఖ సంబంధించి కేవలం 3,156 కోట్ల రూపాయలు మాత్రమే అక్కడ కేటాయించిన పరిస్థితి ఉంది. యాక్చువల్ గా మౌలిక సదుపాయాలు పరిశ్రమలకు కానీ లేకపోతే రాయితీలు ఎంఎస్ఎంఈకి రాయితీలు కానీ అటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా మ్యాచింగ్ గా మనం కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ కేటాయింపులు కూడా చాలా తక్కువగా ఉన్న పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు కానీ లేదంటే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకి 1,500 రూపాయలు చొప్పున ఇస్తామని మరొక సూపర్ 6 హామీని అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. దానికి కూడా బడ్జెట్ కేటాయింపులు అనేది జరగలేదు. అయితే జమీల్ గారు నేను ఇప్పుడు చెప్తాను, గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పటికి తేడా ఏంటంటే గతంలో ఏ పథకమైనా తీసుకోండి అవన్నీ కూడా ఆ పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి ఆ బడ్జెట్ కేటాయింపులన్నీ తరలించే వాళ్ళు చెప్తే స్పెసిఫికేషన్స్ ఉండేవి కావు. ఈ రోజు ఏమైందంటే మనకి ఎస్సీ సంక్షేమం కానీ ఎస్టీ సంక్షేమం కానీ బీసీ సంక్షేమానికి సంబంధించి కానీ వాళ్ళకి లోన్లు ఇచ్చే పరిస్థితి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి మనం చూసాం. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే మేము గత ప్రభుత్వంలో అమలు చేసినట్టు కూడా ఎక్కడెక్కడి పథకాలన్నీ నిధులన్నింటినీ కూడా మేము అటు తరలించము, ఏ శాఖ కిందకి కేటాయించింది వాటికి మాత్రమే కేటాయిస్తామనేది ఒకటి చెప్పారు. అయితే ఇప్పుడు గఫూర్ గారు లేవనెత్తిన అంశం మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే ఆ రోజు మనం చూసాం భవన నిర్మాణ కార్మికులు దాదాపు 30 లక్షల మంది ఉన్నారు, అసంఘటిత రంగంలో ఉన్నారు అనేది పాయింట్. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా అసంఘటిత రంగ కార్మికులు అది కూడా అసంఘటిత రంగం కాబట్టి అక్కడ కూడా కనిపిస్తారు. వాళ్ళ సంక్షేమానికి సంబంధించి ఎటువంటి కేటాయింపులు లేకపోవడం అనేది కార్మిక వర్గాలు నిరాశపడుతున్నది కూడా ఇక్కడ మనం చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టోటల్ గా చూస్తే ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చారు. ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడమే పెద్ద గొప్ప అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. మరి ఓ పక్కన 73 or 74 సబ్జెక్టివ్ కరెక్షన్ ప్రాయోజిత కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉన్నాయి. వాటికి సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్లకు సంబంధించి ఆ నిధులు కానీ ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్రంలో సంబంధించి ఏదైతే నిర్మిస్తారో వాటికి సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చినప్పుడు జల్ జీవన్ మిషన్ ఉంది, వాళ్ళు చెబుతున్నది కొన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చుకుంటా ఉంటున్నారు. కానీ కేటాయింపులు చూస్తే జల్ జీవన్ మిషన్ కూడా కేటాయింపులు అనేది కనిపిస్తా ఉన్నాయి చెప్తే అది కేవలం 2,800 కోట్లు మాత్రమే. మనకు చెప్పితే
28,000 కోట్ల రూపాయలు జలజీవన్ మిషన్ తెచ్చుకుంటాం కేంద్రం నుంచి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ప్రకటించిన పరిస్థితి. కానీ దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా చూస్తే కేవలం 2,800 కోట్ల మాత్రమే చూపించారు ఇక్కడ. అంటే గ్రామీణ ప్రాంతాల్లో నీటి ప్రతి ఇంటికి కుళాయి అనేది ఇవ్వడానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందో దాని కేటాయింపులు చూస్తే తక్కువ ఉన్నాయి. మరి ఇలా ఈ కేటాయింపులన్నీ ఇంత తక్కువగా ఉన్నప్పుడు రేపు ఆ పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు ఎలా ఇస్తారు? అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులను ఏ విధంగా సంతృప్తిపరుస్తారు? మీ సూపర్ 6 హామీలకు సంబంధించి ఇంకా 2-3 హామీలు వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తారా? ఏంటి ఇప్పుడు నేను చెప్పిన డ్వాక్రా మహిళలకు కానీ, లేదా మహిళలకు 15,000 ఇస్తారనేది కానీ, లేదా ప్రీ బస్ పథకం గురించి కానీ అవి కూడా ఖచ్చితంగా ప్రజలకు తేడతల్లంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పక్కన ఈరోజు బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, ఇది దగా చేస్తున్నారు ఈ బడ్జెట్ అంతా కూడా, ఇది అంకెల గారడి తప్ప ఏమీ లేదు. వ్యవసాయం ఒక పక్కన ధరలు అనేవి పడిపోతా ఉన్నాయి, మిర్చి రైతులకి సంబంధించి పడిపోతా ఉన్నాయి, దానికి సంబంధించి ఏదో హామీలు ఇచ్చి కేంద్రం నుంచి తెచ్చిస్తా ఉంటున్నారు తప్పితే అసలు ముందు ప్రాథమికంగా వెంటనే రెస్పాండ్ అయ్యే రీతిలో ఈ ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు అనేది అసలు కేటాయించలేదు. వీళ్ళు రైతులను ఏ విధంగా ఆదుకుంటారు అనేది ఆయన ప్రశ్నిస్తా ఉంటారు. మనకి మరొకసారి మనం గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఒక విషయాన్ని మనం గుర్తించినట్టయితే రైతు బీమా అన్నదాత సుఖీభవ కింద వీరు 20,000 రూపాయలు ప్రతి ఎవరైతే ఫార్మర్ ఉన్నారో వాళ్ళకి అందిస్తానని చెప్పారు. అందిస్తానని చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు ఏం చేశారంటే దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత ఉన్నది? యాక్చువల్లీ 10,400 crores మనకు రావాల్సింది. కాకపోతే దాంట్లో కూడా కటౌతీ పెడుతూ 6,300 రూపీస్ మాత్రమే, 6,300 కోట్లు మాత్రమే నిర్వహించారు. దీన్ని మరి 20,000 రూపాయలు ఎలా ఇస్తారండి వీరు? అలాగే ఒక విషయానికి వస్తే మనం ఏదైతే మనం దీపం పథకం కింద ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా విషయాలలో చెప్పడం దానికి చేయడం దానికి అంటే ఏదైతే ఆచరణలో తీసుకొచ్చే విధంలో మాత్రం ఫెయిల్యూర్గా కనబడుతుంది ఈ బడ్జెట్. ఎప్పుడైతే చెప్పుకుంటా పోయారో దానికి ఇంత కేటాయించామని చెప్పారు, అందులో కోతలు విధించారు. ఈ కోతలు విధించే నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎప్పుడైతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందడానికి దీంట్లో అంతర్యమై ఏర్పడుతుంది. చాలా పెద్ద ఒక గ్యాప్ మనకు చాలా ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ విషయంలో మీరేమంటారండి? జమీల్ గారు, మస్తానరావు గారు చాలా వివరాలు చెప్పారు. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే ఏదో మస్తానరావు గారు ఏదో చెప్పబోతున్నారు. చెప్పండి సార్. ఇప్పుడు అన్నదాత సుఖీభావ్కి మొత్తం 20,000 ఇస్తా ఉన్నారు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ కింద 6,000 రూపాయలు అది ఇస్తుంది. 13,000 మేము కలిపి మొత్తం ఇస్తా ఉన్నారు. కానీ కేటాయింపులు చూస్తే మాత్రం మనకు 6,300, 10,400 కోట్లు దీనికి అవసరమైంది. సో అది ఒకటి చెప్పదలిచాను ఇందాక కొద్దిగా. ఇప్పుడు జమీల్ గారు ఎట్లా అంటే అంకెల గారడి, ఇప్పుడు మేము ఇప్పుడే వచ్చాం కదా, మీరు ఇప్పుడే మమ్మల్ని ఇంటికి పంపించే పద్ధతిలో మాట్లాడుతున్నారు అంటారు కొందరు. ఇప్పుడు ఎప్పుడు వచ్చినా గానీ మీరు రియలిస్టిక్ గా ఉన్నారా లేదా అనేది క్రైటీరియా కదా. మీరు రియలిస్టిక్ గా ఉండి ఏం చేయగలుగుతారో నిజాయితీగా ప్రజలకు చెప్తే మేమే విమర్శించము. ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పేది ఏమిటంటే అయిపోయింది, రైతులకు 20,000 6,000 కేంద్రం ఇస్తుంది, 13,000 మేము ఇచ్చేస్తాం, 20,000 ఇచ్చేస్తాం అని చెప్తున్నారు. అలొకేషన్స్ లేవు దాన్ని తగిన పద్ధతిలో. అంటే ఏమిటి? కోత పెడతారు, కొందరికి ఇస్తారు కొందరికి ఇవ్వరు. లేదా ఇవన్నీ కూడా బడ్జెట్ లో అంకెలు పెంచుకోవడానికి తప్ప, ఇదిగో ఘనంగా మేము 3,22,000 కోట్ల రూపాయలు మేము బడ్జెట్ ఎందుకండి బడాయిలు ఇవి? గ్రాఫిక్ పిక్చర్స్ ఎందుకు ఇవి? మీరు రియలిస్టిక్ గా ఉంటే మీకు ఫిజికల్ డెఫిసిట్ ఉంది 80,000 కోట్లు అంటే దాదాపుగా 80,000 అంటే 1/6 మీకు లేదు బడ్జెట్. అయినా మీరు అంకెలు పెంచి 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 అది చేస్తాం ఇచ్చేస్తాం అరచేతిలో వైకుంఠం చూపించడం ఎందుకు? అంటే ప్రభుత్వము రియలిస్టిక్ గా లేదు. నంబర్ 1. నంబర్ 2, ప్రయారిటీస్ ఏవి? ఇప్పుడు రైతులకు ప్రయారిటీ, గిట్టుబాటు ధర ప్రయారిటీ. 48 కోట్లు వ్యవసాయానికి కేటాయించడం అంటారు. 48 కోట్లు 10,000 కోట్లు కనుక మీరు ధరల స్థిరీకరణకు పెట్టాం మేమంటే రైతులకు నమ్మకం వచ్చేది, ఒక విశ్వాసం వచ్చేది. ఎస్, నా పంట గవర్నమెంట్ కొంటది, నాకు గ్యారెంటీ ధర వస్తుంది అని. అది లేదు. ఎంతసేపు ఉన్న డ్రిప్పుల గురించి చెప్తాడు ఆయన. ఇదే ఆయన ఎప్పుడో ఇజ్రాయెల్ పైన అంట, ఆ ఇజ్రాయెల్ టెక్నాలజీ ఎప్పుడో ప్రవేశపెట్టిన. అరే, ఇజ్రాయెల్ టెక్నాలజీ అనుభవం ఏమిటి చెప్పమనండి. మేము కుప్పంలో పెట్టామన్నారు, కుప్పం చూద్దాం ఏమిటి ఇజ్రాయెల్ సక్సెస్ అయిందా? ఇజ్రాయెల్ టెక్నాలజీ ఊరికి బడాయి మాటలు ఎందుకండి? ఇజ్రాయెల్ టెక్నాలజీ ఫెయిల్యూర్ మనకు. కాబట్టి ఈరోజు రైతులకు వాస్తవంగా ఏది అవసరమో అది చేయడం లేదు.
రైతులకు కూడా ఊరించే పద్ధతి తప్ప వాస్తవంగా డిమాండ్ తగిన పద్ధతిలో అలొకేషన్స్ లేవు. అట్లాగే మిగతా బడ్జెట్ లోకి వచ్చినప్పటికీ రైతులకు సపోర్ట్ గా ఉండాల్సినటువంటి ఇరిగేషన్ లేదు. పంట కాలువలు, ఇరిగేషన్ కెనాల్స్ తోరు, కొంత ఆయనేమి ఆకాశంలో తీసుకొని వస్తా అంట పోలవరం టు పానకచెర్ల. అరే పోలవరమే లేదు, అయింది 30%, 37% అన్నాడు ఆయన. అది ఎప్పుడైతుందో పోలవరం టు పానకచెర్ల అంటే మీరు ఆకలి కొని ఉంటే ఎదురు చూడండి, ఒక సంవత్సరం తర్వాత మీకు అన్నం పెడతాను. సంవత్సరం బతకాలి కదా వీడు. కాబట్టి రైతులకు తక్షణ అవసరం ఏమిటి అనేది గమనం లేదు, కార్మికులకు తక్షణ అవసరం ఏమిటో గమనం లేదు, ఉద్యోగుల యొక్క తక్షణ అవసరాలు ఏమిటి గమనం లేదు, ప్రజల యొక్క తక్షణ అవసరం ఏమిటి దృష్టిలో లేదు. ఎంతసేపు ఉన్న విజన్ 2047 ఈ వచ్చిన జబ్బే ఇది. ఈ 2047 కు ప్రజలు మీకు ఓట్లు వేయలే. ప్రజలు ఓట్లు వేసిన 5 సంవత్సరాలకు. 5 సంవత్సరాలు మీరు ఏం చేస్తామో ముందు చెప్పండి. 47 మీకు అజెండా ఉండొచ్చు, కానీ ప్రజలందరినీ 47 వైపు మళ్లించడానికి ఏదో హైదరాబాద్ లో అదేది హైటెక్ సిటీ లాగా గ్రాఫిక్స్ చూపించి అమరావతిలో తీసుకుని వస్తాం. ఎందుకండి బడాయి ఏమైనప్పటికీ ప్రజల అవసరాలకు తగినట్లుగా లేదు అని మాత్రం నేను చెప్తాను. రైట్ సార్. గఫూర్ గారు, ఒకసారి మనం శర్మ గారు, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి శర్మ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ డిబేట్. శర్మ గారు, యా శర్మ గారు, వుడ్ యు హియర్ మీ? ఓకే, రైట్. ఒకసారి మనసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. ఏదో టెక్నికల్ ఫాల్ట్ ద్వారా మనం శర్మ గారు కొంచెం టెక్నికల్గా బయటకు వచ్చినట్టు తెలిసింది. ఒకసారి మనం మస్తాన్ రావు గారు. మస్తాన్ రావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఎన్నికల ముందు వీరికి తెలియదా ఇంత లో బడ్జెట్ ఉన్నదని, ఇంత లోపాలు ఉన్నాయని? ఎప్పుడైతే వీరు ఒక్కరి నింద వేసుకుంటున్నారు, ఇప్పుడు ఏంటంటే వైఎస్ జగన్ హయాంలో చాలా పెద్ద ఎత్తున దుర్మార్గం జరిగింది, తద్వారా మాకు సంబంధించిన లో బడ్జెట్ వచ్చింది, అక్కడ పూర్తిగా లాసెస్ బడ్జెట్ మనం ఇచ్చున్నాం అంటే ఎన్నికలలో ఎప్పుడైతే హామీలు ప్రకటించిన సమయంలో వారికి తెలియదా? ఈరోజు ఎప్పుడైతే బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన కోతలు నిర్వహించడం, ఇంకొక విషయం మంచి పరిణామం, దాన్ని బహుశా ఎవరు అంగీకరిస్తారో అంగీకరులో తెలియదు, కానీ అదే మీరు విశ్లేషకులుగా చెప్పండి. 10 కోట్ల రూపాయలు తెలుగు సంబంధించిన భాషాభివృద్ధికి సంబంధించిన వాళ్ళు కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం హిందీని మన మీద మోపడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నదో, ఆ మోపడానికి ప్రయత్నం చేస్తున్న భాగంలోనే తమిళనాడు చాలా పెద్దన నిరసన చేస్తున్నది. ఈవెన్ దో వాళ్ళు ఏదైతే రైల్వే స్టేషన్స్ల మీద ఏదైతే బోర్డ్స్ ఉన్నాయో, సైన్ బోర్డ్స్ మీద హిందీ ఉన్నది కూడా వాళ్ళు తూర్చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ సౌదర్న్ పార్ట్లో మొదటిసారిగా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక కేంద్రానికి ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా మనం భావించవచ్చా? అంటే ఇప్పుడు త్రిభాషా సిద్ధాంతం కింద కేంద్ర ప్రభుత్వం హిందీని దేశవ్యాప్తంగా విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి మనం చూసాం. దానికి తమిళనాడు తొలి నుంచి కూడా, ఇప్పుడే కాదు 1960s లో కూడా ఒక ఉద్యమం నడిచింది. ఆకాశవాణి అని అంటానికి కూడా వాళ్ళు ఉచ్చరించడానికి కూడా ఒప్పుకోలేదు వాళ్ళు. సో ఈ రోజు ఎక్కడైతే మనకి పోస్ట్ ఆఫీస్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర మనం ఇందాక చూసాం, అన్నామలై గారు కూడా దానికి కౌంటర్ ఇచ్చారు, బీజేపీ చీఫ్ తమిళనాడు. అది అన్ఫార్చునేట్ థింగ్. ఆ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేయొద్దు, కేవలం ఆప్షనల్ గా మాత్రమే పెట్టారు అనేది పాయింట్. అంటే నేననేది ఏంటంటే హిందీ కూడా నేర్చుకోవడంలో తప్పులేదు, బలవంతంగా రుద్దటం అనే దాన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఎన్నో లాంగ్వేజ్, పివి నరసింహారావు గారు కానీ, లేకపోతే కొంతమంది ఆయన సుబ్రహ్మణ్య భారతి గారిని కూడా ఆయన ఉదాహరణ ఇచ్చారు తమిళనాడుకి సంబంధించి. సో ఇలాంటి అంటే భాషలు నేర్చుకోవడం తప్పు కాదు, కానీ దాని సంస్కృతిని కానీ దాన్ని కానీ మన తల మీద పెట్టి రుద్దటం లేదా ఫోర్స్ చేయటం అనేది తప్పు. ఆప్షనల్ గా ఉంటే తప్పు లేదు ఎక్కడా కూడా. అయితే ఇక్కడ ఇంకోటి చెప్తానండి, 2008లో మన తెలుగు భాషని ప్రాచీన భాషగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో అప్పటి నుంచి మనకి దాదాపు ప్రాచీన భాషగా గుర్తిస్తే 100 కోట్ల రూపాయలు ఏదో దాని తెలుగు భాషకు సంబంధించి అధ్యయనం కానీ, లేకపోతే విస్తృతం చేయడానికి కానీ, దాని యొక్క మూలాలు తీర్చడానికి కానీ, దాన్ని పరిరక్షించడానికి కానీ అనేక విధాలమైన ప్రోగ్రామ్స్ చేపట్టాల్సిన పరిస్థితి ఉంది. సో ఆ డబ్బులు ఏమైనా అక్కడి నుంచి తెప్పించే పరిస్థితి ఇప్పటి నుంచి అయితే కనపడతలేదు. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఇటీవల కాలంలో తెలుగు భాషకు మేము ప్రయారిటీ ఇస్తున్నాం అనేది వీళ్ళు చెప్తున్నప్పుడు కూడా ఈ కేటాయింపులు చూస్తే అది కేవలం నాకు తెలిసి అయితే స్టేషనరీ కొనడానికి కూడా సరిపోదేమో అనిపిస్తుంది. 10 కోట్ల రూపాయలు. అంటే తెలుగు భాష మీద నిజంగా మమకారం ఉంటే ఈ రోజు నుంచే, ఈ రోజు బడ్జెట్ కాపీ దగ్గర నుంచి, లేదంటే జీవోలు ఏదైతే ఇష్యూ చేస్తున్నారో వాటికి సంబంధించి, లేదంటే ప్రతి శాఖ మధ్య, ప్రభుత్వ శాఖల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాన్ని కూడా
తెలుగులో మాత్రమే ఇచ్చేలాగా మీరు చేపట్టినప్పుడు ప్రాక్టికల్ గా అప్పుడు తెలుగు భాషాభిమానులకు కానీ మన తెలుగును రక్షిస్తారనే ఒక నమ్మకం కానీ వీళ్ళ మీద కలుగుతాం. ఎందుకంటే పత్రికల్లో చూస్తేనేమో తెలుగు మీద గౌరవం ఉంది, తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స, ఇవన్నీ కూడా మనం ఉదరించుకుంటాం. కానీ ప్రాక్టికల్ గా మాత్రం ఇక్కడ 10 కోట్ల రూపాయలతో తేలిపోయింది. అదేంటంటే అవన్నీ గొప్పలు మాత్రమే చెప్పుకుంటారు తప్పితే ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వీళ్ళు రారనేది ఇక్కడ అర్థమవుతుంది. మీరు పర్టికులర్ గా తెలుగు భాష కేటాయింపుల గురించి అడిగారు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనం చూసినట్లయితే ఆయన P4 అంటే పేదరిక నిర్మూలన అనేది మేము ప్రధానంగా తీసుకున్నాం, రేపు ఉగాది నుంచి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పారు. హౌస్ హోల్డ్ సర్వేలు, గ్రామ సభల ధృవీకరణ ద్వారా ఇవన్నీ కూడా ఇప్పటికే ఎవరైతే ఆయా ఫ్యామిలీస్ ఉన్నాయో వాటిని గుర్తిస్తామంటున్నారు. మరోవైపు వికసిత్ భారత్ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఈయన కూడా ఒక 2047 అనేది ఒకటి ప్రకటించారు. సో దీనిలో భాగంగా మేము తీసుకెళ్తామంటున్నారు. నేననేది అసలు 2047 దాకా తర్వాత సంగతి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఈ రోజు పేదరిక నిర్మూలన కానీ, లేదంటే ఈ రోజు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కానీ, ఇప్పుడు చెప్పాం మనం ఇరిగేషన్ ప్రాజెక్టు అనేక అసలు ఇరిగేషన్ అయినా కాదు, గత ప్రభుత్వ ప్రయారిటీస్ ప్రాధాన్యత అంశాలు ఏంటి? బటన్ నొక్కటం డబ్బులు వేయటం, బటన్ నొక్కటం డబ్బులు వేయటం. అది జ్యుడిషియరీ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకురావటం, యూనివర్సిటీ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకురావటం, లేదా PF లో నుంచి డబ్బులు తీసుకురావటం, లేదా వీళ్ళకి ఏదైతే DA బకాయిలు ఉన్నాయో ఇవ్వకుండా వాటిని కూడా పథకాలకు మళ్లించడం. అంటే ఎక్కడెక్కడ డబ్బులు కూడా కేవలం సంక్షేమ పథకాలు తీసుకెళ్లి ఇవ్వటం తప్పితే కనీసం అటు కాంట్రాక్టర్లకు కూడా 1,30,000 అంటే 10,000 అన్నారు, కానీ నాకు తెలిసి ఎప్పుడు చెప్తుంది లాస్ట్ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ పెట్టేటప్పుడు చూసాం మనం 1,30,000 పెండింగ్ బిల్స్ ఉన్నాయి కాంట్రాక్టర్స్ కి అనేది చెప్తా ఉన్నాను. సో నేననేది ఏంటంటే అసలు కాంట్రాక్టర్స్ ఏ విధంగా ముందుకు రావాలి? ఇప్పుడు ఏదో రోడ్ల వరకు ఏదో బాగు చేశారు, ఒక 800 కోట్ల రూపాయలతో అక్కడక్కడ గోతులు తీశారు, కొన్ని రకాలైన ఇది చేస్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కొన్ని అంటే నాకు ఈ బడ్జెట్ లో ఇప్పటి వరకు మనం నెగిటివ్ అంశాలు కొన్ని మాట్లాడాం. అంటే కేటాయింపులు, అంకెల గారడి, ఈ విషయాల గురించి చెప్పాను నేను. అయితే కొన్ని పాజిటివ్ అంశాలు ఏంటంటే మున్సిపాలిటీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్రీకృత విధానం. ఎవరైనా ఇన్ని 1 కోటి రూపాయలకో 50 లక్షలకో మించి రావాలంటే అది సెంట్రలైజ్ చేశారు, వాడు బిల్స్ ఇవ్వాలంటే. అందువల్ల మున్సిపాలిటీలో కానీ లేదా పంచాయతీరాజ్లో కానీ ఏ పనులు చేపట్టలేని పరిస్థితి. ఇప్పుడు డీసెంట్రలైజ్ చేశారు. ఏ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీనే డబ్బులు చెల్లించుకునేలాగా ఒక విధానాన్ని, అంటే గతంలో ఉన్న కేంద్రీకృత హోదాను రద్దు చేస్తున్నట్టు ఈ బడ్జెట్ లో ప్రకటించారు. చాలా ఇన్వైట్ చేయదగ్గ అంశం. రెండోది ఏంటంటే కౌలు రైతులకి కాప్స్ ఇస్తామన్నారు, అదొకటి కొన్ని ఇన్వైట్ చేయడం. ఆ విధంగా కొన్ని అంశాలు అయితే కొద్దిగా రైతులకు కానీ, లేదంటే ఇప్పుడు చెప్పిన నేనైతే కాంట్రాక్టర్లు కొన్ని అభివృద్ధి పనులు మున్సిపాలిటీ లెవెల్లో చేపడదానికి ఆఫ్ కోర్స్ ఒక సంవత్సరంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ విధంగా ఇచ్చిన అది కూడా దృష్టిలో ఉందనేది ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా అంటే మున్సిపాలిటీల్లో కొన్ని అభివృద్ధి పనులు వాళ్ళంతా వాళ్ళు స్వయం నిర్ణయాధికారంగా చేపట్టడానికి ఒక ఇన్వైట్ చేయదగ్గ నిర్ణయం అయితే తీసుకున్నారు అనేది చెప్తారు. ఇంకోటి ఏంటంటే అసలు అమరావతి నిర్మాణానికి ఓ పక్కన మనం లోన్ తెచ్చుకుంటున్నాం 15,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా పోలవరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్ల రూపాయలు ఇచ్చిందన్న. మన బడ్జెట్ లో ఆ కేటాయింపులు మొత్తం చూసుకుంటే పోలవరానికి సంబంధించి ఇంతని చెప్పారు. ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్టు కేంద్రం దాదాపు మనకి సుజల స్రవంతి ఉత్తరాంధ్ర కానీ ఇంకా అనేక ఇప్పుడు రోజు చూస్తా ఉన్నాం మనం, అంటే కొన్ని పత్రికల్లో చూస్తా ఉన్నాం, కేవలం 80 కోట్లు 100 కోట్లు ఇస్తే చిన్న కల్వర్ట్లు కానీ లేదా ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చిన్న బ్రిడ్జిలు కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. సో వాటి కేటాయింపుల మాట ఏంటి? ఇరిగేషన్ కి సంబంధించి ఏదైతే ఇన్కంప్లీటెడ్ గా ఉన్నాయో పక్కన వెలిగొండ మేమేమి ఇంకా పూర్తి చేయలేదు, ఆయన జాతికి అంకితం చేశారని మొన్న నిమ్మల రామారెడ్డి గారు విమర్శించారు ప్రకాశం జిల్లాలో. సో దాన్ని మీరు పూర్తి చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అక్కడ ఇంకా పునరావాస చర్యలు చేపట్టాల్సి ఉంది, కొన్ని కాలనీలు చేపట్టాల్సి ఉంది, వాళ్ళకి చెల్లింపులు కూడా చేయాల్సి ఉంది. వాటికి సంబంధించి అక్కడ వివరాలు ఎక్కడ కనపడలేదు. మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక డొంక రోడ్లు కానీ అవి కానీ ఇంకా మట్టి రోడ్లు కానీ ఉన్నాయి. ఇంకా లింక్ ఏదైతే రాష్ట్ర రహదారులతో లింక్ లేని పరిస్థితి కూడా చాలా రహదారులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇక్కడెక్కడా కూడా కామెంట్స్ కనపడలేదు. సో ప్రధానంగా రహదారులు కానీ, ఇరిగేషన్ కానీ, లేదంటే పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కానీ, లేదంటే సంక్షేమానికి సంబంధించి కార్మికులకు ఏమిస్తున్నారు అనేది కానీ
ఇవి ఇక్కడ లోతుగా కనిపిస్తున్నట్టయితే నేనైతే గమనించాను. రైట్ సార్. ఓకే, ఇప్పుడు మరొకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ఇప్పుడే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దివ్యాంగులకు సంబంధించింది, అలాగే ఎవరైతే పెన్షనర్లకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ పర్సన్స్, వారికి సంబంధించిన 4,000 రూపాయలు ఒకరికి, 6,000 రూపాయలు ఒకరికి అని చెప్తున్నారు. దీనికి ఇంకా సరైన పద్ధతిలో వారికి ఇంకా సంబంధించిన వాళ్ళు ఎంతమంది అర్హులు అని మాత్రం ఇప్పటిదాకా ఎవరు దాఖలాలు చేయలేదు. అలాగే 204 అన్నదాత క్యాంటీన్లు కూడా పెడుతున్నట్టుగా మనకు చెప్పారు. అయితే దీనికి సంబంధించిన ఎంత బడ్జెట్ కేటాయించారు అనేది మాత్రం చెప్పలేదు. ఎవరెవరికి ఇస్తున్నారు అని కూడా చెప్పలేదు. ఈ విషయంపై మీరు ఎట్లా స్పందిస్తారని? అన్నదాత ఏది అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయండి. అన్న క్యాంటీన్లు అక్కడక్కడ నడుస్తున్నాయి. అక్కడక్కడ అంటే 204 మేము పెడతామని చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం. అదే కొన్ని చోట్లనేమో టైఅప్ చేసుకున్నారు వాళ్ళు. అంటే కొన్ని సంఘాలతో ఇట్లా టైఅప్ చేసుకున్నారు. ఏమైనా అలొకేషన్ మాత్రం చూపించలేదు. అలొకేషన్ చూపించినప్పుడు మరి పెడతామంటే ఎక్కడి నుంచి పెడతారు? అది లేదు. అట్లాగే పెన్షన్లు ఇప్పుడు అది మంచి పథకమేనండి పెన్షన్లది మాత్రం. ఎందుకంటే అది సామాజిక బాధ్యత. వృద్ధులకు, వితంతువులకు, అనాథులకు మనం సహాయం చేయడం మన బాధ్యత అది. అట్లాగే దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ కూడా చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు పరాధీనం కాకుండా, అడుక్కోకుండా వాళ్ళు 6,000తో సుఖంగా బతుకుతారా లేదా వేరే కనీసం కొంత తోడ్పాటు వాళ్ళకు ఉంది. అయితే ఇప్పుడు ప్రమాదం కనపడుతుంది ఏమంటే ఈ పెన్షన్లను రివ్యూ చేస్తామంటున్నారు. పెన్షన్ రివ్యూ చేస్తే వాళ్ళందరూ బలహీనులండి. వాళ్ళకేం డౌట్స్ ఏమి ఉండరు, వాళ్ళకు పలుకుబడి ఏమి ఉండదు, కాబట్టి లేచిపోతారు. దయచేసి ప్రభుత్వానికి మీ ద్వారా నేను మనవి చేస్తున్నా, దయచేసి దివ్యాంగులకు మాత్రం అన్యాయం చేయరు. ఎవరికి కూడా అంటే అనర్హులు ఎవరైనా ఉంటే తీసేస్తామని చెప్తున్నారు. అనర్హుల పేరుతో పొయ్యేదేమో వెనుక ఎవడైతే ఉంటాడో వాళ్ళు లేచిపోతాడు. అది చాలా మంచి పథకం. వాళ్ళకేదో అన్నం దొరుకుతుంది కాబట్టి. అట్లాగే ఈ అన్న క్యాంటీన్ల వ్యవహారం కూడా మరి బాగానే ఉందన్నారు. నేను ఎందుకంటే విజయవాడలో నేను కనుక్కున్నాను ఆ తిన్న వాళ్ళను. ఎట్లుందా అంటే పర్వాలేదు సార్, బాగానే ఉన్నాను. టిఫిన్ పెడుతున్నారు, అన్నం పెడుతున్నారు. అది మంచిదే. రిక్షా వర్కర్స్, ఆటో వర్కర్స్, ఇటువంటి డైలీ వర్కర్స్ అందరూ ఆ టయానికి అక్కడ పోయి తింటూ ఉన్నారు. ఇటువంటివి మరి పెడితే అలొకేషన్ కూడా ఉండాలి కదా. అలొకేషన్ లేకపోతే ఎట్లా పెడతారు అనేది అదొక ప్రశ్న. అది ఏ అకౌంట్ లో అడ్జస్ట్ చేస్తారో చూడాలా. ఏమైనప్పటికీ సంక్షేమ పథకాల వరకు ఉన్న సంక్షేమ పథకాలని కొనసాగించడంతో పాటుగా కొత్త పథకాలు మీరు చెప్పినట్టు చేయడం మీ బాధ్యత. దానికి ఏంటంటే వనరులు పెంచుకోవాలా, కేంద్రాన్ని అడగాల. కేంద్రం దగ్గర అడగరు వీళ్ళు. కేంద్రం నుంచి ఇప్పుడు కేంద్రం ఏం చెప్తుంది, జిఎస్టీలో కూడా తగ్గిస్తామంటున్నారు. ఇప్పుడు 41 కాదు మేము 40 ఇస్తామంటున్నారు. ఆ రకంగా కేంద్రము వీళ్ళ డబ్బులు లాక్కుంటే వీళ్ళు ఇంక ఏం చేయగలుగుతారు? కాబట్టి కేంద్రం మీద ఒత్తిడి పెంచేటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు ఆలోచించాలా. అట్లాగే తెలుగుకు సంబంధించి మీరు అడిగారు చక్కటి ప్రశ్న. 10 కోట్లు సరిపోవండి. తెలుగు భాష చాలా, ఎందుకంటే అన్యాయం జరిగిపోతుంది. పోయిన ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది, తెలుగును కనపడకుండా చేసింది. అట్లా కాకుండా మాతృభాష తెలుగు అభివృద్ధి కోసం అవసరమైనటువంటి ఖర్చు ఇంకా పెంచి లైబ్రరీలు పెట్టడం కానీ, సాహితీ సంస్థల్ని సహాయం చేయడం కానీ, పుస్తకాలు పబ్లిష్ చేయడం కానీ, ఆ రకంగా చాలా చాలా చేయాలి. తెలుగును అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ఈవెన్ న్యాయస్థానాల్లో ఆ రకంగా తెలుగు మన మాతృభాష మనం గౌరవించుకోకపోతే ఇంకెవరో వచ్చి గౌరవిస్తారా? కాబట్టి మాతృభాష అభివృద్ధి కోసం సరే 10 కోట్లు పెట్టడం తప్పు అని చెప్పడంలే. 10 కోట్లు సరిపోవు, ఇంకా పెంచుంటే బాగుండేదని చెప్తున్నాను. ఇంకోసారి మనం మస్తాన్ రావు గారి దగ్గరికి మరొకసారి వెళ్దాం. మస్తాన్ రావు గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు చెప్పారు, మీరే చెప్పారు ఈ విషయంలో. జమీల్ గారు ఒక నిమిషం. దివ్యాంగులకు సంబంధించి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ చేపట్టింది, వాళ్ళ వెరిఫికేషన్ చేపట్టింది. దివ్యాంగులకు సంబంధించి వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. దివ్యాంగులకు సంబంధించి ఏంటంటే వాళ్ళు ఆరోపిస్తుంది, ఈ ప్రభుత్వం కూటమి సర్కార్ వచ్చిన తర్వాత అనేక మంది అనర్హులు, అంటే ఎవరైతే దివ్యాంగుల పర్సంటేజ్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట, వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ చేయాలి. సో అలా లేకుండా కూడా కొన్ని వేల మంది తీసుకున్నారు. అందువల్ల వాళ్ళకి ప్రతి ఇంటికి వెళ్ళి చేస్తాం. నేనేదే అంటే ఎవరైతే వెరిఫికేషన్ చేస్తున్నారో, వెరిఫికేషన్ కమిటీలు ఉంది, వాళ్ళలో మానవతా దృక్పథం ఉన్న వాళ్ళని మాత్రమే పంపించాలి అక్కడ.
వాళ్ళు స్టాటిస్టికల్ గా తీసేసే వాళ్ళని పంపించకూడదండి. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా పంపించాలని చెప్పండి. అది దానికన్నా ఖచ్చితంగా కాదండి. అంటే కాదు, మానవతా దృక్పథం ఉంటే ఏమైందంటే ఎగ్జాక్ట్లీ ఒక పెన్షన్ తొలగించాలంటే వాడికి ఆ బాధ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళెవరు కూడా ఈ కార్యాలయాల చుట్టూ తిరగలేరు. వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడికి వస్తున్న నోటు కార్డు పూర్తి తీసే వాళ్ళని పంపించకూడదు. విశాల దృక్పథం ఉన్న కమిటీలను మాత్రమే నియమించాలి. ఇది ఆల్రెడీ జరుగుతూ ఉంది. దానిలో రాజకీయ పార్టీలు కానీ వాటిని ప్రస్తావించకూడదు. లేదంటే వైసీపీ ప్రభుత్వం టైంలో వాళ్ళకి మంజూరు చేశారు కాబట్టి ఇప్పుడు తీసేస్తామనే ఉద్దేశాలు కూడా ఆపాదించకూడదు అంటా నేను. ఇప్పుడు కపూర్ గారు ఏదైతే చెప్తున్నారో కొన్ని అవసరమైతే ఒక 100 మందికి అనౌన్స్ ఇచ్చినా ఏమవుదండి. ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి, అవినీతి అవుతా ఉంది. దివ్యాంగులకి కొంత ఏదో పర్సంటేజ్ తగ్గిందనో ఇంకోటనో తీసివేయటం కూడా సరైన పద్ధతి కాదు. ఆ విధంగా చేయకూడదు అనేది కూడా నేను చెప్తున్నా. అంటే ఇందాక గపూర్ గారు చెప్పారు కాబట్టి నేను దానికి కొనసాగింపు చెప్పాను. అదే విషయంలో నేను మీకు అదే ప్రశ్న ఏబోయినా, కాకపోతే రివ్యూ కమిటీ ద్వారా ఏదైతే ఉన్నదో ఇప్పుడు రైతు పథకాల కింద ఇంతమందిని తీసేశారు, అలాగే మనకు దీపం సబ్సిడీ కింద కూడా చాలా మందిని తీసేశారు. ఇప్పుడు ఉపాధి ఎవరైతే ఉన్నారో పెన్షనర్లు, దివ్యాంగులే కానివ్వండి లేకపోతే వితంతులే కానివ్వండి ఇంకితరతర కానివ్వండి, వారికి సంబంధించిన కేవలం చిన్న అమౌంట్ మాత్రమే అది. కాకపోతే వాళ్ళకి జీవనాధారం దొరికింది. ఆ నేపథ్యంలోనే రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయాలకు ప్రలోభాలకు గురి కాకుండా కేవలం స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో వారి ద్వారానే ఇది చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? మీరు దీనికి సంబంధించిన ఎలా చెప్తారు? ఖచ్చితంగా అదే ఇప్పుడు నేను వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళల్లో ఆ కమిటీలను కూడా ఇన్వాల్వ్ చేస్తే స్వచ్ఛందంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అంటే రాజకీయాల కింద గ్రామ స్థాయిలో మాకు ఇతని ముందు వైసీపీ తిరిగాడు తీసేయాలి లేదా అట్లాంటివన్నీ పెట్టకూడదు అంటున్నాను నేను. అదే దివ్యాంగుల విషయంలో లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి కూడా ఉందండి. వాళ్ళకి 10 నుంచి 15,000 దాకా ఇస్తా ఉన్నారు. వాళ్ళ విషయాల్లో కూడా ఇలాంటి రాజకీయాలు కానీ లేదంటే ఇన్హ్యూమన్ గా వ్యవహరించే వాళ్ళు కానీ ఆ కమిటీల్లో ఉండకూడదు. విశాల దృక్పథంతో ఉండాలనేది నేను చెప్తా ఉన్నా. అక్కడ కొంత మనం ఫండింగ్ కొద్దిగా దుర్వినియోగమైన పెద్ద విషయం ఏం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ అనేక అవినీతిగా అనేక 100,000 కోట్ల రూపాయలు ఇక్కడ దుర్వినియోగం అవుతున్నప్పుడు దివ్యాంగులకు సంబంధించి మాత్రం వెరిఫికేషన్ చేయడం అనేది ఇంకా ఇంకోటి చెప్తా నేను. వీళ్ళు అనవసరంగా కనుక ఏదైనా ఇప్పుడు 4,000 రూపాయలు ఇచ్చిన పెన్షన్ 63 లక్షల మందికి ఇస్తా ఉన్నారు, లేదంటే దివ్యాంగులకు సంబంధించి ఇస్తా ఉన్నారు. వీళ్ళలో ఏమాత్రం వెరిఫికేషన్ చేసి తీసినా అది వైఎస్ఆర్సీపీకి ఆయుధించినట్లయితే ఆ విషయం కూడా గుర్తుంచుకోవాలి వీళ్ళు. ఎందుకంటే ఓ పక్కన హామీలు అమలు చేయలేదు, ఇంప్లిమెంట్ చేస్తున్న పేదలకు కూడా అవి వాటిని కొన్ని మళ్ళీ సార్ట్ అవుట్ చేసి లిస్ట్ అవుట్ చేసి డిక్రీజ్ చేస్తామంటే అది కూడా మీకే తావాపులు తెస్తుంది. మీరే ప్రజల్లో చులకనయ్యే పరిస్థితి కూడా ఉంటది. దానిలో ఎటువంటి ఇది లేదు. ఇంకోటి సార్, ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేక బడ్జెట్ అనేది 48,000 కోట్ల రూపాయలు పెట్టినప్పటికీ కూడా మాట్లాడితే అచ్చెన్నాయుడు గారు గత కొన్ని నెలలుగా గత ప్రభుత్వం భూసార పరీక్షలు కూడా చేయలేదు, మేము అన్ని చేస్తా ఉన్నాం అంటున్నారు. అసలు భూసార పరీక్షలు కాదు వాళ్ళు చెప్తున్న ఏదైతే మనకి ఆధునిక వ్యవసాయం మనకి ఏదైతే మనకి చెప్తున్నారు కదా, ఎరువులు పురుగు మందులు లేని ఈ వ్యవసాయం తెస్తా ఉంటున్నారు, ప్రకృతి వ్యవసాయం అంటున్నారు. వీటన్నిటి కూడా ఎక్కడ కూడా ఆ విధమైన అవేర్నెస్ క్రియేట్ చేసేలాగా, అంతర్ పంటలను ప్రోత్సహించేలాగా. యాక్చువల్ గా మనకి వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే మనకి ఒకే పంటని కనుక అదే పనిగా పనిచేస్తా ఉంటే తెగుళ్ళు ఎక్కువ సోకుతాయండి. అంతర్ పంటలు ఎప్పుడైతే వేస్తారో అటు వాళ్ళకి అటు వాణిజ్య పరంగా కానీ లేకపోతే ఖర్చులు రాబడి పరంగా కానీ అటు ప్రకృతి పరంగా కానీ భూసారాన్ని సమతుల్యత కూడా అక్కడ బాగుంటుందనేది ఉద్దేశం. ఆ విధంగా మీరు అవేర్నెస్ రైతులకు, ఎందుకంటే మన వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, ఒక పక్కన తీర ప్రాంతం ఉంది, మెట్ట ప్రాంతం, మన వర్షాధారితంగా మెట్ట ఏరియా కూడా ఎక్కువ ఉంది మనకి, ఒక పక్కన కాలువల ద్వారా పండేది ఎక్కువ ఉంది. సో వీటికి సంబంధించి ఇప్పుడు ఇందాక అన్నారు కాలువల్లో పూడికి కానీ తూటుకాడ కానీ తీసే పరిస్థితి ఎక్కడ ఉంది? ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి ఆ కేటాయింపులు ఎక్కడున్నాయి? నేననేది గతంలో ఆ రైతులందరూ ఆ గ్రామాల్లో ఐకమత్యంగా ఉండి వాళ్ళే తీసుకునే పరిస్థితి ఉంది శ్రమదానం చేసి. సో వాళ్ళు ఆ విధంగా అవేర్నెస్ అన్నా చేయాలి మీరు, లేదంటే కేటాయింపులన్నా పెంచాలి. అవి ఎక్కడా ఇక్కడ కనపడతలేదు. మేము వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నారని గత ఒక దాదాపు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనుకుంటా బహుశా అప్పుడు ప్రత్యేక బడ్జెట్ అనేది వ్యవసాయానికి కేటాయించడం జరుగుతుంది, కానీ అది ఆ కేటాయింపుల్లో ఎక్కడా లేదు. జస్ట్ దాన్ని సాగ్రిగేట్ చేసి
రైట్ ఆ అమౌంట్ ప్రకటిస్తున్నారు తప్పితే వ్యవసాయం కేటాయింపులు అయితే నిధులు లభ్యత అయితే తక్కువగానే ఉందని నేను చెప్తాను. రైట్ సార్. ఒకసారి మనం ఒకసారి గఫూర్ గారి దగ్గర వెళ్దాం. గఫూర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారు, అరే శర్మ సార్ కూడా వచ్చినట్టుంది. శర్మ సార్ ఇప్పుడు ప్రస్తుతం మన సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి శర్మ గారు కూడా వచ్చారు. ఒక కంక్లూజన్గా ఏంటంటే సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి శర్మ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించింది బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో అనేక లోపాలు కనబడుతున్నాయి. అయినప్పటికీ ఒక దశలో చెప్పాలంటే గఫూర్ గారు చెప్పినట్టుగా, మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా అమరావతికి సంబంధించిన 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగిందని చెప్పారు. పోలవరానికి సంబంధించిన బడ్జెట్ అది మరి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో, దీని ఎంత ఇచ్చిందో అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా దానికి సంబంధించిన అనేక సమస్యలతో సతమవుతున్న పోలవరానికి సంబంధించిన గానే రాలేదు. కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా, ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించింది అనేక మాటలు చెప్పిన ఈ విషయంలో కార్మికులకు సంబంధించిన రూపాయి కూడా బడ్జెట్ కేటాయించడం, దాని ప్రస్తావన కూడా తీసుకురావలేదు. కాకపోతే ఇప్పుడు కార్మికులు కూడా సమ్మె కూడా ఊదారు. ఆ విషయంలో లాస్ట్ సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఈ బడ్జెట్కి సంబంధించిన ఎలా స్పందిస్తారండి? ఈ బడ్జెట్పై మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొంచెం వెనక్కి వెళ్ళండి, మీ ఫేస్ మొత్తం కవర్ అయిపోతుంది. రైట్ సార్, గో హెడ్. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బడ్జెట్ ప్రతిపాదనలకి ఆచరణలో ఏమాత్రం కూడా పొంతన ఉండట్లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం గుంటూరులో మిర్చి రైతులకి 2,500 కోట్లు కేటాయిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శరిసోగం బరాయించాలని ఒక ప్రపోజల్ పెట్టారు. అయితే బడ్జెట్ లో 300 కోట్ల రూపాయలు మాత్రమే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద చూపించారు, నిర్ణయించారు. కానీ బడ్జెట్ లో 300 కోట్లు మాత్రమే కేటాయించారు. దాన్ని బట్టి అర్థం అవుతుంది రైతులకి వీళ్ళు ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద. గత ప్రభుత్వం 3,000 కోట్లతో MIS పథకం పెడితే ఈ ప్రభుత్వం 300 కోట్లతో పెట్టింది. అయితే గత ప్రభుత్వం పెట్టిన 3,000 కోట్లు కూడా ఎక్కడా ఉపయోగించిన పరిస్థితి లేదు. బడ్జెట్ కేటాయింపులకి వాస్తవ గణాంకాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అట్లాగే రాజధాని ప్రాంతంలో ఈ మధ్య 24,000 కోట్లకి టెండర్లు పిలిచారు. ఇప్పుడు అమరావతి కేటాయించింది 6,000 కోట్లు మాత్రం. అంటే సుమారుగా మనకి మిగిలిన అంటే 25% మాత్రం నిధులు కేటాయించారు. అంటే ఈ సంవత్సరం 6,000 కోట్ల రూపాయల కన్నా పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వ్యవసాయానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలు రికార్డెడ్ గా చూపించిన దాంట్లో అన్నదాత సుఖీభావ కేటాయించిన అమౌంట్ కూడా చాలా తక్కువ. ప్రతి రైతుకి 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా అన్నదాత సుఖీభావ పథకాన్ని ఒక డిజైన్ చేశారు. 14,000 ఒక సంవత్సరం ఆల్రెడీ 24, 25, 26కి సంబంధించి 14,000 రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ అవుతున్నాయి. అయితే అందరికీ ఇవ్వకుండా గత ప్రభుత్వం ఏం చేసిందంటే పొలం ఉన్న ప్రతి వాడికి ఇచ్చింది. కౌలు రైతులకు ఇవ్వలేదు, కానీ పొలం ఉన్న ప్రతి వాళ్ళకి ఆన్లైన్ లో పాస్బుక్ ఉన్న ప్రతి వాళ్ళకి ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఏం చేయబోతుందంటే ఈ క్రాప్ ఆధారంగా పొలం వేసిన రైతులకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది టెంటేటివ్ గా. అంటే కంపల్సరీగా వ్యవసాయం చేసిన రైతులకు మాత్రమే. మరి ఆ పంటలలో కూలీ చేసిన వారికి ఎలా అండి? అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే PM కిసాన్ పథకం ఈ సాగుతో సంబంధం లేకుండా, ఈ క్రాప్ తో సంబంధం లేకుండా ఇస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం ఎవరైతే పంట వేస్తారో వాళ్ళకి మాత్రమే పరిహారం ఇవ్వాలి. అంటే శర్మ గారు సమయం చాలా తక్కువ ఉన్నదండి. ఐఎమ్ వెరీ సారీ బికాస్ శర్మ గారు చాలా మనకు సమయం లేదు కాబట్టి మనం కంక్లూడ్ వస్తున్నాం. సుధాకర్ శర్మ గారు మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి ఇప్పుడు ప్రస్తావనకు సంబంధించిన బడ్జెట్లో కేటాయించడం ఒకవైపు, దానికి సంబంధించిన దానికి వారికి సరి అయిన పద్ధతిలో వారికి అందించడం ఒకవైపు, దాంట్లో 100% మ్యాక్సిమం గ్యాప్ మనకు అవపడుతూనే ఉన్నది. గత ప్రభుత్వాలే కానివ్వండి, ఈ ప్రభుత్వమే కానివ్వండి, బడ్జెట్ పెట్టడంలో, సమావేశం పెట్టడంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున చూపెడుతుంది. కానీ ఎప్పుడైతే ఉన్నదో వాస్తవానికి ఎప్పుడైతే ఆ బడ్జెట్కు సంబంధించిన ఎవరికి అందాలో అందటంలో చాలా పెద్ద గ్యాప్ అవుతుంది. దీని విషయంలో కంక్లూడ్గా మీరేమంటారండి సుధాకర్ శర్మ గారు? థ్యాంక్ యూ జమీల్జీ. ఈరోజు జరిగినటువంటి చర్చలో గఫూర్ గారు చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు.
వారు చెప్పినటువంటి ఒక విషయం ఏమిటి అంటే బడ్జెట్స్ హ్యావ్ టు బి రియలిస్టిక్ అని అన్నారు. అది నిజంగా చాలా అద్భుతమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి అంశంలోనూ రాజకీయం అనేటువంటిది మన పార్టీలకు బాగా అలవాటైపోయింది. అది ఎంతలా అలవాటైపోయిందంటే అభివృద్ధికి అలాగే జనజీవన సంక్షేమానికి మూలభూతమైనటువంటి బడ్జెట్ నిర్మాణంలో కూడా రాజకీయం అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు గోచరిస్తోంది. ఇది మంచి పరిణామం కాదు అని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూపించేటువంటి అంకెలు సంఖ్యలు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఇక్కడ ఎవరూ లేరు. కేటాయింపులు, హామీలు, అభివృద్ధి, మీరు చెప్పేటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు ఇచ్చే స్టాటిస్టిక్స్ను బట్టి మేము అంచనా వేసుకోగలం. మరి ఈ నేపథ్యంలో మీరు ఇటువంటి బడ్జెట్ను రూపొందించడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? నేను నిజంగా ఏ పార్టీని ఉద్దేశించి చెప్పడం లేదండి. ఎందువల్ల అంటే ఫోర్ సైడ్స్ టీవీ అనేటువంటిది ఇట్ ఈస్ థరోలీ అన్బయాస్డ్, అన్కలర్డ్. ఇక్కడ మేము ఏ పార్టీ అఫిలియేషన్ కూడా లేదు. కాబట్టి ప్రజా సంక్షేమం మీరు నిజంగా కోరినట్టయితే మీరు బడ్జెట్ రూపకల్పన ఇలా ఎందుకు చేస్తారు అని మేము ప్రశ్నిస్తున్నాం. అసలు ఈరోజు మస్తాన్ రావు గారు కూడా చాలా మంచి విషయం ఒకటి చెప్పారు, హ్యూమన్నెస్. అసలు పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలన్నీ ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, అవి సమాజంలో ఎలా సంచరిస్తున్నాయనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా తెలియనట్లు ఒక భ్రాంతిని కల్పిస్తూ అటువంటి పెద్ద విషయాలనేమో మీరు విస్మరిస్తూ దివ్యాంగులు, అలాగే మన జమీల్జీ చెప్పినట్టు విడోస్ కానివ్వండి, అలాగే ఎవరైతే నిజంగా ది ఫెల్ట్ నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఇచ్చేది నిజంగా చాలా తక్కువ. కానీ అది కూడా మీరు దాని విషయంలో సర్వేలు, కమిటీలు, దానికి రకరకాలైనటువంటివి మీరు చేయనవసరం లేదండి. అబ్సల్యూట్లీ యూ కెన్ స్టాప్ దట్ ప్రాసెస్. ఎందుకంటే ఒకరిద్దరికి ఎక్కువ వచ్చినా కూడా అక్కడ నష్టం లేదు. ద పర్సంటేజ్ వీఆర్ గోయింగ్ టు లూజ్ ఈజ్ మినిస్క్యూల్. అయితే పెద్ద పెద్ద కరప్షన్స్ ఎక్కడైతే జరిగాయో వాటి మీద మీరు దృష్టి పెట్టండి. మీరు పదవిలోకి వచ్చే ముందు ఏదైతే హామీలు చేశారో వాటిని పట్టుకోండి. వైజాగ్ స్టీల్ లాంటి పెద్ద ఉన్నాయి. మనకు ఛాలెంజెస్ మనకి ఏపీలో లేవు అని మనం చెప్పలేం. అలాగే మీరు అమరావతిని డెవలప్ చేయడంలో మీరు చూపించేటువంటి ఉత్సాహం నిజంగా చాలా మంచిది. కానీ అమరావతి హైదరాబాద్ కావాలి అంటే దాని వెనక ఉన్నటువంటి ఎన్ని రకాలైనటువంటి వ్యవస్థల్ని మనం ఏర్పాటు చేయాలి, ఎంత టైం ఫ్రేమ్లో ఎలా చేయగలం అనేటువంటి ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్తో మీరు రావాలి. అలా చెప్పినప్పుడే ఆ మాటకు సార్థకత అని ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం చూసినట్టు ముఖ్యంగా మస్తాన్ రావు గారు ఇంకో పాయింట్ కూడా అన్నారు, అగ్రికల్చర్ విషయంలో అంతర్ పంటలు అనేటువంటివి నిజంగా చాలా అద్భుతమైన సైంటిఫిక్ అది కాన్సెప్ట్. అది మరి అలాంటి విషయాల్ని మీరు ఎప్పుడైతే ప్రవేశపెడతారో వాటికి ప్రోత్సాహం ఇస్తారో అప్పుడు నిజంగానే వ్యవసాయం పట్ల మీకు ఆసక్తి ఉందని మేము గమనిస్తాం. అలా కాకుండా ప్రతి పార్టీ రావడం, మేము ఇప్పుడే వచ్చామనటం, ఇక అట్ ది ఎండ్ ఆఫ్ ది టర్మ్ సరే వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యలో ఏదైనా సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఉంటే దానికి రిలేట్ చేసి మీరు చెప్పడం, ఇలాంటి బడ్జెట్స్ మీరు ప్రవేశపెట్టడం, వాటి గురించి మేమంతా కూడా ఆలోచించడం, ఇది ఒక రకంగా చెప్పాలి అంటే అలవాటు అయిపోయింది. మీరు మమ్మల్ని ఆ విధంగా హిప్నటైజ్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. ప్రభుత్వాలు ఏ పార్టీకి సంబంధించినవైనా కూడా ప్రజా సంక్షేమానికి దూరం అయితే మాత్రం వాటి మనుగడ అనేటువంటిది రాబోయే రోజుల్లో ఉండదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకొని ఈ విషయాన్ని పరిపూర్ణమైనటువంటి ధ్యానంతోనే మీరు బడ్జెట్లు నిర్మించాలి. అప్పుడే ప్రజలకు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. అయితే ప్రస్తుతం ఏదైతే బడ్జెట్ సమావేశానికి సంబంధించి మనం మాట్లాడడం జరిగింది, అందులో చాలా ఏదైతే మనకు సంబంధించిన మనకు విశ్లేషకులు కానివ్వండి, మన మస్తాన్ రావు కానివ్వండి, సిపిఐఎం నేత ఎక్స్ ఎమ్మెల్యే గఫూర్ గారు కానివ్వండి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి శర్మ గారు కొద్దిసేపటి మాత్రమే వచ్చారు. కాకపోతే టెక్నికల్ ప్రాబ్లం వల్ల మనకి ప్రాబ్లం ఏందో వచ్చి బ్రహ్మాండమైన ఒక విషయాలు ఏదైతే వెల్లడించడం జరిగింది దానికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, సుధాకర్ శర్మ గారి ప్రత్యేకంగా ఏదైతే ఈరోజు మాట్లాడడం జరిగిందో ఆ విషయం కూడా ధన్యవాదాలు చెప్తూ రేపు మరొకసారి మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.